హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అర్లీ మార్నింగ్ లేచి నేనైతే పొద్దున్నే మా తోటకు రావడం జరిగింది, మా పొలానికి రావడం జరిగింది. సో ఈరోజు డేట్ వచ్చేసి May 13. ఫస్ట్ టైము ఈ ఇయర్ మేమైతే పొప్పాయి నాటాలనేసి ప్లాన్ చేస్తున్నాము. సో దానికి సంబంధించినట్లుగానే పొలాన్ని అయితే చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో నీట్గా లెవెల్ చేసేసి సాళ్ళు వదిలేసి చెట్టుకి డిస్టెన్స్ ఎంత ఉండాలో మొత్తం మార్క్ చేసి మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు కార్నర్ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ కనిపిస్తుందా ఇక్కడ. సో ఈ రెండు గీతలు కలిసిన చోట సో ప్రతి ప్లేస్లో ఒక్కొక్క చెట్టు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. దాదాపు నాకు వచ్చిన భాగంలో 1600 చెట్లు, ఆల్మోస్ట్ కౌంట్ చేస్తే 1600 చెట్లు నాటాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్టు మొత్తం పొలాన్ని అయితే రెడీ చేసుకున్నాము. సో ఆల్రెడీ డ్రిప్ పైప్ లైన్ కూడా అంతా మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. ఇదంతా అయితే అండర్ గ్రౌండ్ డ్రిప్ లైన్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది, ఎగ్జిస్టింగ్ లైన్. సో దాంతోపాటు పాత డ్రిప్ లైన్ అంతా, అంటే పైన మనం సర్ఫేస్ పైన వేసే డ్రిప్ లైన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో దానికోసం అనేసి కొత్త డ్రిప్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆల్రెడీ నేను, మా అన్న వాళ్ళు, మిగతా లేబర్ వర్క్ చేసే వాళ్ళందరూ వచ్చినాము. సో ఇవన్నీ ఇప్పుడే మార్నింగ్ బైక్ మీద తీసుకొచ్చాము పొద్దున్నే. సో ఇప్పుడు ఇవన్నీ ఈచ్ రోకి వేసుకుంటూ వెళ్తాము. ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు పని చేసుకుంటాము. సో తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి మళ్ళీ వర్క్కి, మన ఐటీ లైఫ్ ఉంది కదా, సో ఐటీ లైఫ్లో కూర్చుంటాం అనమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక సిరీస్ అయితే చేద్దామని చూస్తున్నా. లాస్ట్ టైము బ్యాడ్కి మిర్చి 3040 రకము ఎట్లా పండించాలి అనేసి ఒక మోస్ట్ ప్రాబబ్లీ 4-5 years బ్యాక్ ఆర్ 6 years బ్యాక్ చేస్తున్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. సో దీన్ని కూడా ఒక ఈ టైం స్పాన్ ఏదైతే ఉందో ఒక సిరీస్ లాగా చేద్దాము. మాకు ఫస్ట్ టైమే, బట్ నేర్చుకుంటూ రైతులు చేయాల్సిన పనులు బొప్పాయి సాగులో అండ్ ఆల్సో చేయకూడని పనులు, ఎందుకంటే ఇవి రెండు కూడా విత్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో అందుకనేసి ఒకరు చేసిన తప్ప ప్రతి రైతు చేయాలని రూల్ ఏం లేదు. అందుకే ఈ డీటెయిల్స్, చిన్న డీటెయిల్స్ షేర్ చేసుకుంటూ మన బొప్పాయి సాగులో నాణ్యతని, అలాగే క్వాంటిటీని పెంచుకుంటూ పోదాము అనేసి ఒక సిరీసు. సో మోస్ట్లీ ఎవరైనా ఉంటే కూడా ఫాలో చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసము. అపార్ట్ ఫ్రమ్ ట్రావెల్, ఫుడ్, ఇది కూడా మనకు ఒక రకమైన వర్కే. సో అందుకనేసి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గైస్, ఇవే మనము ఒక 2-3 రోజుల్లో నాటే పొప్పాయి మొక్కలు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మా వాళ్ళు డ్రిప్ లైన్ అయితే వేస్తున్నారు. సో ఇవన్నీ నిన్న వచ్చాయి మనకు నర్సరీ నుంచి. సో ఒక 2-3 days అయినా ఖచ్చితంగా కొద్దిగా ఎండలో ఉండాలి ఇవి అనేసి ఇక్కడ చిన్న కుక్కలు ఇవన్నీ డిస్టర్బ్ చేయకుండా మామూలుగా యూజ్డ్ శారీస్తో ఒక చిన్న నెట్ లాగా అయితే చేయడం జరిగింది. అండ్ ఆల్సో నిమ్మ చెట్టు కింద, అంటే వేప చెట్టు కింద అయితే పెట్టడం జరిగింది. పర్ఫెక్ట్ వెదర్ అయితే మనం క్రియేట్ చేయలేం కదా. సో ఆల్రెడీ టెంపరేచర్స్ 40 degrees పైనే ఉన్నాయి. సో అందుకనేసి ఇలా అయితే వీటిని మినిమం ఎంత తక్కువైతే అంత ఎండ తగిలేలా అయితే ఇలా అరేంజ్మెంట్ అయితే చేసి పెట్టినాము. ఒక నెక్స్ట్ 2-3 daysలో అయితే వీటిని అయితే మనము మన పొలంలోకి అయితే నాటడం జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన డ్రిప్ లైన్ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ చూస్తున్నారు మీరు, మా వాళ్ళు పైప్స్ అయితే లాక్కుని వెళ్తున్నారు, ఎక్స్టర్నల్ పైప్స్. సో ఇది ప్రజెంట్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ ట్రావెల్ విత్ నజీర్. థ్యాంక్ యూ గైస్. ఈ రోజుకి అప్డేట్ అయితే ఇదే. సో నెక్స్ట్ జరగబోయే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పైప్ లైన్స్
ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ లెంత్ ఉంది మా పొలము, ఇంకా ప్లస్ 100+ మీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు లాక్కెళ్ళాలి, ప్రతి రోకి వేసుకుంటూ వెళ్ళాలి. సో టైం పడుతుంది. టిల్ 2 o'clock నేనైతే అవైలబుల్ ఉండా ఇక్కడ పొలంలో. దాని తర్వాత నా పని నేను చేసుకుంటే ఇంటికి పని. హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండే బట్ కుదరలేదు. చూద్దాం నా ఈ బొప్పాయి సిరీస్, అలాగే నా బొప్పాయి పంట ఎట్లా వస్తుందో అందా పైవాడి. రైట్, థ్యాంక్ యూ గైస్.